ఎద్దు నా లైఫ్లో దూరంలో చేతులు చేసిన ఇద్దరితో చేతులు చేసిన కాడి కిందకి రాని గొడ్డు చూడక పనిచేసిన దూలతో నా చేతినట్టు ఏదైనా కానీ పసిగ్నంగా ఎద్దుకు చేతి మరిపినానంటే పక్క కట్టు వెళ్ళకోకుండా కంటి చూపుకో బాగా బండి కొనుక్కు చూడక సాగు వెళ్తుంటాను. ఉందో నేను చెప్పేది చూడు, మా కాడికి పెద్దలు మా తాతలు కింద కూర్చొని సాగు కలు చూసేవాళ్ళు. ఎద్దుని సాధారణంగా నమ్మం, ఎద్దులు నమ్మం. సాగు తోలుతుంటే ఒకరికి పందాలు ఏమైనా పెడతాంటే చెప్తా చూడు. పందెం మాకు సిద్ధం చేసే ఎద్దు వేరు, పందెం చేసే ఎద్దు వేరు. పందెం చేసే ఎద్దులు అంటే పాడలు అంటాం. పందెం చేసే ఎద్దులు పాడలు అంటాం. పాడీలు మేము సేద్యం చేసేది మామూలుగా దేశ ఎద్దులు, నాటి ఎద్దులు. ఎట్లా పందాలు అండి మీ కాలంలో? స్వాగరాయి చేతివి ఏంటి సారాయ స్వాగరాయి రాయి సాగరాయి ఇట్లా 2 అడుగులు ఇట్లా 6 అడుగులు రాయితో చేతివి అవి పాడలు అంటాం. ఆ పక్షంలో పెద్ద పెద్ద పందాలు కట్టింటారు. ఇప్పుడు ఈ మొలకలు ఉంటాయి, అవి ఉండవా? ఉరికిచ్చేటివి ఉరికిచ్చేటి ఇప్పుడు ఉరికిస్తారు. ఏంది ఉరికిచ్చేది? మేము ఉరికిస్తే అట్లా కాదు. ఉరికిస్తారు అంటే ఎట్లుంటుంది? మేము ఎద్దును బండి కట్టల్లో తిప్పల్లో ఉరికి పరువు చేయాలంటే వారం తర్వాత అసలే కట్టి కాడిమని మేము అట్టి మీద కాడిమని పెట్టం. అట్టి మీద కాడిమని పెట్టకోకుండా వారం అంతా ఎద్దులు బాగా ఏమిటో పైగలిగేదొక బీరకాయతో ఒట్టి బీరకాయతో బీరకాయ ఎత్తకి నలగొట్టి బాగా పై గడిగేసి ఎండ కాదిందంటే ఎత్తు మినమిన మెరుస్తుంది. మేత ఎప్పుడు వేస్తాము? ఎండాకాలం అయితే ఎండాకాలంలో 9 గంటలకు వేస్తాం. వర్షాకాలం ఇట్లా పచ్చిగడ్డి కాలం అయితే 11 గంటలకు చెప్తాం. 11 గంటలకు చూడక చెప్పి ఎండాకాలంలో ఇప్పుడు గుడ్లు ఉన్నాయి. ఇప్పుడు గుడ్లు 50 గుడ్లు సరే, ఓ పక్క నేను ఉంటా గొడ్డునే సరే మంచి లేకపోకుండా ఎత్తు 2 ఎత్తులు అవుతానులే. ఇప్పుడు ఉండేది మాత్రం నేనే ఉంటా ఓ ఎత్తు పక్కన. మా కాలంలో అట్లా కాదప్ప. బిరిగడితే కొండతాయి కొండ దిగబడిపోయిన వాళ్ళకే ఎత్తులు ఇచ్చేది. కొండ తాగానంటే అప్పుడు కట్టుబండి కాలం అది, బండి నగల కాలం. పక్కా తల్లి ఓలేమంటే కొండ తాగి దిగబడి కస 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 దిగబడుతుంది. మా కాలం ముందరికి బండి ఇచ్చేది. ముందరికి బండి ముందరికి ఇటు చూడక మెట్టకనాయి చూడక మేము అయ్యా గుడ్లని చెప్పి ఆస్వాదించుకొని నిదానంగా ఎద్దులకు ఆస్కారం తీసిచ్చి మాకు దూరం ప్రయాణంలో పెద్ద ఆస్కారంగా ఇప్పుడు నిదానంగా దొరుకుంటూ వస్తాం. ఇంటికి వస్తానట్లే దానికి బాగా పైగడిగి ఎద్దులను బాగా సమర్పించుకొని పుట్టి ఎండాకాలంలో ఏం చేసుకుంటాము? మేత అవ్వదు, మా కడిగిలు చెక్కవు, ఉలమునక నాని చెప్తాము. ఇప్పుడు 3 గంటలు నానిస్తే రాత్రి 7 గంటలకు పెట్టేది. ఒకదానికి అంత నానిస్తే అంత అవుతుంది, ఒకదానికి అంత అట్లా అవుతుంది. ఆ ఉలగలోకి రావాలంటే మేము పెద్ద చేతిగాలు ఉంటారు, చేతిగాలు కప్పదు. కూలీలు ఉంటారు, రాజస్థాన్ కూలీలు మీ చేతికి పోతే కూలీలు ఇసిరి పెట్టి ఉంటారు. కూలీలు ఇసిరి పెట్టి ఉంటారు. ఎంత ఇసిరి పెట్టి ఉంటారు? ఒక ఎర్స అంటే 15 కేజీలు. షేర్ అంటే 1.5 కేజీ షేరు.
ఎక్కువ ఉంది అనుకో తోమడం కాదు 2 గాలి ఉండేలకు 2 గాలి ఉండేలకు తోమడం చాలా రావు నువ్వు కూడా తినేదాలకు తినగడతాం తినందాలకు బెల్లము ఇది కలిపి నేల పీకి నొట్లు తిరిగి అలవాటు చేస్తాం అది అలవాటు చేయని చూడక మిమ్మల్ని తింటాడు అంత తిన్నోడక మాకు అంత కలుపు బురిచేది నూకెక్కువ చాలా పొద్దునగా ఇవ్వక చక్కగా ఆ ఎద్దులు అలవాటు ఏంటంటే పిండి పెట్టండి మేత వేవు మంచి కళ్ళు వచ్చే చూస్తాయి ఆ పిండి పెట్టి మేము చేతని కట్టామని అంటే ఇంకా నేనేం చెప్పాలి అర్థం కాలే అంత ఇసుగా మన కూరలు చూసినా కొరకములు చూసినా పచ్చతులు చూసినా మచ్చతులు చూసినా ముసులు చూసినా తొంభాకాకు అన్నీ చూసినా అంటే కలరు బాపల పచ్చి పట్టే తెల్లగా ఉంటాయి ఏంటిది ఎద్దులు కొంగలు ఎద్దులు ఫస్ట్ చెప్పు ఏంటి చూసినావు ఎద్దులు పసివి బాపలవి ముసివి మైలివి మైలి మీద ముసివి అనేది బలపడితే దాపడితే కూడా చూసినా నువ్వు చెప్పేది ఎన్నేళ్ళ కిందట మాట నువ్వు చెప్పేది నేను చెప్పేది ఎన్నేళ్ళ కిందట మాట అంటే దగ్గర 45, 42, 43 ఏళ్ళ మాట. తర్వాత ఆ పిండి పెట్టి మేము సేవ చేసేటాం కదా కెరకు కేరమట్టుడు గని మంచి అందుకుపోతే తాక నిలేసుకొని ఇట్లా తాక నిలబెట్టుకున్నాక మంచి అందుకుపోతే తాక నిలబెట్టుకున్నాక మంచి కథ చూస్తాను అంత నవ్వులుగా పని చేసుకుంటాను. ఇప్పుడు గుడ్లు ఉన్నాయి, ఇప్పుడు గుడ్లు కడిమి లెక్కత తాగుదామా పని చేపించే చేతులు ఉంటాయి, చేతులు దానినే బండి కడతాంటారా? దానినే చేతులు చేయకోకుండా ఒక వారం ముందుగానే చేతులు అన్ని కట్టాలంటే మళ్ళీ ఇప్పుడు పందానికి సపరేట్ తెచ్చి పెట్టింటారు, లక్షలు పెట్టి తెచ్చింటారు. అది కోడలు మామూలు బండి చేతి మా కళలు లేవు. ఇప్పుడు మన కళలు ఉన్నాయి. ఇప్పుడు మన కళలు ఉండేటిక ఇప్పుడు మన కళలు ఉండే ఎద్దులు కాదు ఉండేది గ్యాలలో. మేము కూడా గ్యాలలు గెలిచేస్తాంటే బట్టి వెనక సాగులు డబ్బాలే ఇసిపెట్టి కట్టి ఇసిపెడతాను. ఆ గ్యాలలు పేరే పోతాంటాయి. ఏమంటున్నా చేతిగా తయారా ఎద్దులు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనుషుల్లో తేడానే, ఎద్దుల తేడా లేదు. చూసుకోరు గిడ్డేసామో వేసాం, గిడ్డేసే వేసాం పైగా చదవక చూసేదే ఉన్నంతసేపు గున్న బరుగుతూనే పోతాయి. ఎత్తు సేద్యం అది కాదు. ఎత్త ఎద్దినాక నిదానంగా నిబ్బరంగా ఎప్పుడు దాని టైం ఎప్పుడు వస్తుందో అప్పుడు తగ్గాలు తనేసాం. అవి ఎంతకాలం నవ్వుకుంటాయి. ఇప్పుడు అంతలే నోట్లు తాగు పెట్టుకుంటారు, మంచి కొట్టాట ఏంటి నోట్లో తాగు పెట్టుకుని కొరికినారంటే నాకలైతే చూస్తే దమ్మ పగలంగా బుద్ధి అవుతుంది. అది కాదు చేతిగడతాను ఎత్తుతాను. చేతిగాడు సరైనడైతే చూడక ఒక చేతిగాడు సరైనడైతే నువ్వు పరువు కావాలా. బండి నా ఇద్దరు ముందర పోవాలంటే పగ్గాలు చల్లిడితే లేచిపోవాలా. ఏం పగ్గాలు చల్లిడితే లేచిపోవాలా. ఇప్పుడు పందాలు కడితే పెట్ట పడతానంటారు. తాగు నాకు అందుకే ఇప్పుడు పందాల కల్లా పొగుద్ది కదా, అసలు పొగుద్ది కదా. మీరు కొట్టకపోతే మేము గుడ్డి మీద ఏది పడితే మా బిడ్డ మీద ఏది పడితే చాలా సరిపోతలే. పగ్గాలు చల్లిడితే పోలేసినామంటే నా పక్కన పని ఎప్పుడు మొదలు వచ్చినాక చల్లుకోకుండా పోతాను. నా చేతుల కొద్ది, నా సైన్ కొద్ది, నా చేతు నా చదవ కింద నేను మరుపుకునే కొట్టిన చూడక బండి కట్టినామంటే మాకు అప్పుడు బండి మక్కిరి బండి అంటే ఇదే మనకు అంత కట్టి బండి, చెక్క బండి గుర్రాల బండి కాదు, కట్టి బండి. ఆ కట్టి బండికి నిండా చేతులు పోసి నగలు కూర్చుంటే పెద్ద చక్రాలు ఉంటాయి కదా, పెద్ద చక్రాలు
కట్టి చక్రాలే. అదే రెండు నగలు ఆ. 2 నగలు కట్టి చక్రాలే. ఉమ్. దాని నిండాకు మేము ఎరువు పోసి పెడితే ఆ. మేము పొద్దుకాడ అర్ధరాత్రి కాడ సన్నకాడ బండి కట్టి ఎరువు పోసి పెడితే ఖచ్చితంగా మేము నగలు పండుకుంటే అవంతకమే చెల్లెపి నిలబడతాండి. అట్లా ట్రైనింగ్ ఇస్తాంటే ఖచ్చితంగా మంచి తోలాల్సిన పని చెల్లెపి వంతకమే నిలబడతాండి. ఇవి మేము ముందే చెప్పంటాయి మాకు ఎక్కువ అలిపి పండు మనకో అవి కూడా కట్టే నిలబడుకోని ఉంటాయి. మెల్లగా చూస్తే మన చెల్లెకి వచ్చిన చూస్తే మన చెల్లెకి వచ్చి అట్లా ఎద్దులు అవి ఎద్దులు. ఇప్పుడు ఎద్దులు ఉన్నాయి. తాళి ఇప్పితే మేము రెండోది తాళి ఇప్పినామంటే ఎద్దు ఎద్దు మా ఇంటికారికి అదంతగా చుట్టుకారికి కొని వస్తాయి. ఇప్పుడు ఎద్దులు ఎట్టున్నాయి అవంతగా మేము దాని ఇల్లు దానికే చేద్దాం. అంటే ఎద్దుల్లో ప్రాబ్లమా ఎద్దులు మేపే వాళ్ళలో ప్రాబ్లమా? ఎద్దులు మేకలలో ప్రాబ్లం. ఎద్దులో ప్రాబ్లం కాదు. ఎద్దులో దానిలో సాలు తీసుకొని నేర్చుకుంటే రైతు ఆ రైతుతే ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఎద్దులు మీ కాలంలో బాగా చురుగ్గా బాగా బలంగా అట్లున్నాయి, ఇప్పుడు బాగా బలంగా చురుగ్గా ఉన్నాయా? మా కాలంలోనే బలంగా చురుగ్గా అంటే ఆ కాలంలో మా కాలంలో ఎద్దులని అంటే మా బిడ్డ పెట్టి మేత పెట్టుకుంటానికి మా బిడ్డ చూసినట్టు తన బిడ్డ చూసినట్టు చూసుకుంటానికి. ఇప్పుడు బలము తక్కువే, ఆ ఎద్దులు చూసుకోవడం తక్కువే. ఆ ఎద్దులు చూసుకోవడం ఉండేదంటే ఇప్పుడు కూడా బాగానే ఉండాలి. ఇప్పుడు ఎద్దులు ఎందుకుగా పెద్దలు కాలేదంటే ఎద్దులు ఎందుకుగా పెద్దలు కాలే ఎందుకు అసలు బలం ఏమో లేదంటే ఇప్పుడు జరిగింది ఈ కాలంలో ఏం చేస్తున్నాయి ఎట్లా అవుతున్నా కానీ దూడకు కొన్ని పాలిస్తాయి. దూడకు కొన్ని పాలిస్తుంటారు, ఉండేది పిండుకుంటారు, దానికి శక్తి రాదు. మేత మెత్తలేదు 5-6 అమ్మ పాలు చూడక తాగే కొడక వాళ్ళ తల్లి పాలు తాగితే అట్లా బలంగా మంచులు ఉంటారు. ఆ విధంగా కూడా దూడలు పాలు తాగితేనే. ఇప్పుడు కూడా అందరూ అట్లా లేరు కదా, బాగా మేపే వాళ్ళు బాగా మేపుతున్నారు, బాగా చేసే వాళ్ళు బాగా చేస్తున్నారు. బాగా చేసిన బాగా చేస్తున్నాడంటే ఆ కాలంలో 11 ఉంటాను, ఈ కాలంలో 100కి 8 మంది. ఆ కయాసగా 3 మంది 8 మంది. అప్పటికి ఎంత % తగ్గింది. ఇది ఒకసారి నేను ఏదెద్దు తాగిపోతా, ఒకసారికి నేను ఏదెద్దు తాగి కాడు పట్టుకుంటా, కడిగిన వస్తాయి. మా కాలంలో అట్లా కాదు. మా కాలంలో అంటే నేనే పోవాలా, నేనే కారెత్తల్లా, నేను చెప్పినట్టు అయిందల్లా. ఇప్పుడు ఎద్దులలో ఉన్నది డబ్బా రేట్లు ఎవరి గురం పరిగెత్తి చాలా అయిపోయింది. ఎద్దల్లో మాత్రం ఇప్పుడు బిస్సలేదు. ఎద్దల్లో బిస్సు ఉండాలి, మంచంలో బిస్సలేదు. మంచంలో బిస్సలేదు ఎట్లంటావు? చేతులు చేస్తాంటాడా వాడు ఎంతో దూరం కాకపోయి ఎంతో అక్కడ పండబెట్టి ఇంటికాడికి వచ్చి మందు తాగి అన్నం తినుకొని పోయేది. మా కాలంలో అట్లా కాదు. సంతానికి మీ కాలంలో మందు అవుతారు, మా కాలంలో మందు తాగుతారంటే పౌరులు ఎవరు దాకపోయేది. చేతి మీద చేతి కాదు మందు దాకపోయా, ఎక్కడే కానీ మందు కట్టలేకపోయా. నువ్వు తాగుతాంటే అప్పటికే నేను ఆ మందు కట్టలేదు. పొద్దున్నే 6 గంటలకు ఖాళీ 10 మంది పెట్టానంటే రాత్రి మీద 9:30 10 గంటల లోపల ఎక్కడ 3 సార్లు ఎక్కలుకుంటాయి కదా. ఏమన్నా ఎద్దులు బాగాకుంటుంది అప్పుడు ఎట్లా కనుక్కుంటారు? ఎద్దులు బాగాలేకుంటేనా అప్పుడు పడిపోతుంది, గసపడుతుంది. మా కాలం మీద అట్లా ఇట్లా కాళ్ళు కనబడతాయి. అప్పటికి ఎప్పుడుతోనే కాదు. అప్పుడు ఏం కాలం ఉంటుందంటే ఈ నువ్వు తినవుతుంది కాళ్ళకు కాలుకుంటే ఎక్కువైతే అర్రు మంట ఎగురుతుంటే అది కన్నోరు అంటారు. ఈడ్చి కొన్ని నెలలు అర్రు మంట ఎగురుతుంది. అది గుడ్డు మాదిరి ఎర్రగా ఉంటుంది అంటే అది ఎక్కువైందంటే కూడా ఎద్దులు అలకేసుకుంటాయి, పోలేవు. మామూలుగా ఎద్దులు అయితే మేము ఎద్దులు పట్టుకొచ్చినప్పటికీ అవన్నీ అట్లనే చూసుకొని సుళ్ళు శుద్ధాలన్నీ చూసుకొని కొన్ని ఎద్దులు సుళ్ళు పడతాయి.
సుళ్ళు, ఈ కాడిపట్టి సుళ్ళు, గూటం సుళ్ళు. గూటం సుళ్ళు అంటే పాక మీద లేస్తాయి. రొమ్ము సుళ్ళు అంటే రొమ్ము కింద ఉంటాయి. రొమ్ము సుళ్ళు 2 పక్కన ఉన్నాయంటే ఏం పేరు లేదు. కుడి పక్క నుండి ఎడ పక్క నుండి ఎద్దుకు పేరు. ఎద్దుకు ఏమైనా పేరు పెట్టిగా నువ్వు? నేనా? మాకు ఎద్దలకు పేరు ఏంది ఉండదు. ఓలేయటమా అని దగ్గరమా, పగ్గాలు ఓలేసామంటే అదే పరువు. మళ్ళా ఎవరో అయితే వాళ్ళ దగ్గర వద్ద ఎద్దు ఎవరో అయితే వాళ్ళ దగ్గర వాళ్ళ ఎవరైనా పోయి కాడి మంద కానీ గుంట మీద కూర్చున్నారనుకో ఏనుగు దూరికిన అట్టడమే ఉంటాయి. నేను నీ ఎద్దులు పాడేలా లేకపోతే దేశ ఎద్దులు? దేశ పెద్దలు. దేశ పెద్దలు. దేశ పెద్దలు కూడా ఎద్దులంటే చెయ్యెత్తు ఎద్దులు. పొద్దుగులు పొద్దున్నే తెల్లవారుదాన 6 గంటలకు చేనులో ఉంటాము. 11 గంటలకు సేద్యం చేస్తాం. 11 గంటలకు వస్తానంటే వస్తానికి నీళ్ళు తాపం. 2 చేపల నుంచి నీళ్ళు తాపుతాం. నీళ్ళు తాగేసి బాగా నీళ్ళు తాగేసి నిమ్మలంగా నీళ్ళు తాగనిచ్చి ఇంత ఒరిగడ్డి రాగడ్డి ఒరిగడ్డి కానీ రాగడ్డి కానీ అదొక కట్ట అది ఆ సైజు ఉంటుంది. దానికి ఒక కట్ట, దీనికి ఒక కట్ట. మళ్ళా తర్వాత మాకు జలాలు ఉంటాయి, పొద్దు జలాలు అంతే కాకుండా ఉంటాయి. ఒక జలం అయితే దానికి ఎంత దీనికి ఎంత ఎంతవరకు మీరు 11 వస్తే 3 గంటలకు తినేస్తాయి. గంట సేపు పండుకుంటాయి. మళ్ళీ 3 గంటల నుంచి మళ్ళీ చేతానికి పోతాం. మంచిగా చూస్తారంటే పైకి లేస్తాయి. ఇప్పుడే మంచిగా చూస్తారంటే పైకి లేస్తాయి. కుక్క పిల్లలు పైకి లేకుండా ఉంటే మేము ఆలోచన చేస్తాం. ఏం కంటిన్యూగా పైకి లేచేదే ఈ పొద్దు లేలేదే, పేదలు తక్కువైంది, నీళ్ళు తక్కువైనాయా ఆలోచన చేస్తాం. నాయంత వరకు ఆలోచన చేసి పైకి చేస్తాం. చేస్తానంటే సాక సర్వం ఎత్తుతాయి, బాగున్నట్టే. ఆ తాటి పైకి లేకపోతే ఇంకా ఖాళీ కట్టేది ఉండదు. ఈ దేనిలో చాలా పాలిమాలింది ఏం చూద్దామనే చూడగా ఉంటుంది. ఇప్పుడే కట్టి మాకలు పెట్టేది, ఈ మందులు పెట్టేదిలే. మేమంతా నాటు పోయి మందులు ఏంటి లేవు, ఆకుపచ్చట్లు వాడిస్తానంట ఇట్లాంటివన్నీ. అట్లా తర్వాత కూడా ఎవరైనా బేరగాలు వచ్చారనుకో, బేరగాలు అంటే ఎద్దులు కొనేకి నేను అమ్మదలుచుకొని అన్నా 8 ఉన్నా 9 ఉన్నా అనుకోను. నా 7 నా రేటు ఏమన్నా 700 900 అంత రేటా ఎద్దు? ఇప్పుడు లక్షల్లో ఉండాలి. 800 1500 అంటే నా 1500 నువ్వు చెప్తావు. నీ ఎద్దు బిర్రెడుతున్నాను నేను, నీ ఎద్దు బిర్రెడుతున్నాను అంటావు. బిర్రు అంటే నేను చెప్తా చూద్దాం. ఇప్పుడు నువ్వు నీకు ఎద్దులకు వచ్చినావు నువ్వు నాటాకి. నా ఎద్దు మంచిది వచ్చినా అని చెప్పి నేను 1500 చెప్తా. మామూలుగా ఎత్తున్నాయి 1000 900 800 మామూలుగా ఎద్దులు అయితే అంటే ఆడికానికి పరిచయం చేయండి. నేను 1500 చెప్పినాను కదా, 1500 ఇస్తాను కన్నా ఎద్దు బిర్రెడుతున్నట్టు అంటే కట్టి బిర్రు కట్టి బండికి కట్టి బండి కట్టి బిర్రు పెడతాం అనమాట. బిర్రులో కూడా ఎనక బిర్రు ఉండాలి, ముందర బిర్రు ఉండాలి. ఎనక బిర్రు అయితే పైకి లేస్తుంది, ముందర బిర్రు అయితే మెడలు ఉంచుతుంది. 50 కాలని అడుగుతాం 1500 లెక్కకు. బిర్రు నుంచి కానీ లెక్క కట్టకపోతే అనుకో 1500 నిన్ను కడతా పని కానీ ముందుగా అదైతే కంట్రోల్ చేసుకో. నా ఇది బిర్రెట్స్ అనుకో నువ్వు లెక్క కట్టదు, వర్క్ నేర్చుకో. సాగడా ఈడ్సేటివి అట్లా పందెం ఎప్పుడైనా కొట్టినావా? సాగడా ఈడ్సేటి మా ఇల్లు లేవు. అట్లా మామూలు ఉరికెత్తే పందాలు కొట్టినా? మామూలుగా దేశపెద్దులే, దేశపెద్దులతో 200 తొడక వాళ్ళు పాడంతో సాగడా ఇప్పించినాయి, ఎద్దులతోనే ఇప్పించినాయి. పాడలు లేకుండా నా ఎదురేసినాయి అంటే ఎద్దులు చెప్పండి అనుకున్నాను. బాబుల పచ్చివి చెయ్యెత్తు ఎద్దులో బండి కదా టైం పెట్టి కలిసి పోతాండే ఇడితే సాగరా ఇడిచాలంటే వాళ్ళకి వాళ్ళ లెక్క పెట్టాను. ఎంత లెక్క? ఆ కాలంలో చెప్తాననే పన్నె కాలికి కూడా పై లెక్క పక్కన పందేలు వేసుకుంటారు చూసిన వాళ్ళు. ఆ లెక్క ఎక్కువ. నేను 900 రూపుకుంటే నా పక్కన వేసే వాళ్ళు ఇంకా కొంతమంది 900 నాదైతే పక్క అబ్బాయి 2000 దాకా వేసుకుంటాను.
నా శిరవుల పక్క నేను శిరవుల పక్క నేను అట్లా 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 5 రోజులకి అట్లా మహాయుద్ధులు గుడిగుడ్డ ఉంది చూడబుద్ధి గాలి పరిగెత్తనే ఉంటాయి మనుషులే ఎద్దులే ఇంకా పరిగెత్తాం మనుషులే. రెండోది సేద్యం మరిపితే సేద్యానికి పోతే పొలంలో పైలు సేద్యానికి 4 తాళ్ళు 4 చెట్టల కొయ్యలు గొట్టు కొయ్యలు 4 కొయ్యలు ఒక్కొక్క కొయ్య వచ్చేసి కొయ్యకు 12 ఏళ్ళు ఆయుధం 12 ఏళ్ళు ఆయుధం. ఇత్తనం ఇస్తే ఇత్తనం అంటే ఎవరో తెచ్చలేరు సర్వీస్ ఇస్తే ఇత్తనం ఇస్తే గోరు నిలేసినామంటే దారం కడితే దారానికి పోతా దారం కడితే ఆ శ్రమికులు ఏమైంది నాకు నిత్యం మంచి చిక్కలే. ఒకప్పుడు నిత్యం మంచి చిక్కనప్పటికీ నేనేం చేసినా గొర్రె నేనే కట్టుకున్నా గొర్రె నేనే పట్టుకున్నా గొర్రె గొర్రె ఇత్తనం గొర్రె అంటాం దాన్ని పొయ్యిస్తాం. నాకు తెలుసు ఎద్దులు ఎట్టినా పోతారని చెప్పి ఇత్తనాలు ఎత్తుకుంటానంటే ఎత్తు బాగా వెయ్యి అదంతగా అది మల్లుకుంటుంది. మల్లుకుంటే బురద నిండుకుందని చెప్పి నేను ఇత్తనం విడిచి పెట్టేసి గొర్రె ఆగేస్తే గొర్రె పెట్టినానంటే ఆ వారికి నిలబడేది మంచి లేకుండా నేను అదే పనిగా గొర్రె పెట్టినానంటే అవంతగా అవే పాతంటే ఎక్కడన్నా రాయి ఉంటుందని నాకు తెలుసు. మన భూమిలో ఈ రాయి ఉండాలి కదా ప్రాంతాన అని అంటే మేలు అంటారంటే అప్పుడు సన్నగా పట్టండి. అప్పుడు నేను శ్రద్ధ తీసుకుంటాను. మామూలు ఇత్తనం పడుకోకుండా ఇత్తనం కూడా పట్టుకుంటాను. ఇత్తనం పట్టుకుంటానంటే అన్యామంటే అప్పుడు జోడు చేస్తాయి అన్యాయంటే అప్పుడు కూడా నా చేయి జోడు చేయాల. ఎదురుతో ఏమన్నా పనులు చేపిస్తా ముందు ఎదురుతో పని మామూలు బండితో చేపించేది. అదే ఏమన్నా పని ఇసుక అట్లా ఇసుకలే మేము దిబ్బలో మామూలు పద్దలు లేసే కలకలని దెబ్బకెత్తంటాం కదా ఆ దెబ్బలు ఏం చేస్తాము మామూలు కంటిన్యూగా దెబ్బకెత్తంటాం పేడ. సంవత్సరానికి ఒకసారి ఏమవుతుంది ఎండాకాలంలో చెరువుల మన్ను కట్టి దెబ్బలు తొలింటాం ఆ దెబ్బ మన్ను మని మీద మళ్ళా మేము కలకడేస్తాం. అంటే అదో వరుస ఇదో వరుస పక్కన పెట్టుకుంటే మన్ను మళ్ళా వారి ఎదురుగా మందులు వేసుకుని మళ్ళా వర్షం మంది వేసేస్తారు. ఆ కాలంలో వాటికి ఎండాకాలంలో మనం చెప్పింది వర్షాకాలంలో చెక్కలు కలకడితే మాకు కంటిన్యూగా 6 పశువులు 7 పశువులు 8 పశువులు 10 పశువులు అనుకుంటాండి. అది మామూలుగా వర్షకి వెళ్తుంది. ఎద్దులు ఎప్పుడన్నా ట్రైనింగ్ ఇచ్చే టైంలో ఏమన్నా పొడిచినాయా పొడిచేది అట్లా వరలేసేది అట్లా వేసినాయా? ట్రైనింగ్ ఇచ్చే పొడిచేవాళ్ళంటే ఇప్పుడు పక్క పంపించేస్తాం మనసులో. నిన్నే ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఒకసారి పాప వచ్చాయంటే ఎడుతాయి. నిన్ను ఎత్తిందే నన్నే ఎత్తుగలనే చెక్కలే తప్పించుకుంటా. టెంకాయల పండుగ వస్తే టెంకాయల పండుగ అంటే బెనకాయ పండుగ. బెనకాయ ఇప్పుడు వినాయక చవితి అంటారే ఆ వినాయక చవితి వస్తే ఆపోతే ఏం చేశానంటే మామూలుగా వెయిటర్ వేసుకుంటానంటే ఆ పొద్దు పండుగ రోజు అని చెప్పి కలర్ బట్టలు వేసుకున్నాను. కలర్ బట్టలుగానే వేస్తావు నువ్వు అప్పుడా? కలర్ బట్టలు వేసిన మాయాలు కాదని చెప్పి ఎత్తకట్టి 2 గమ్మసాలు ఎత్తకట్టి పక్కన పెట్టండి. పక్కన పెట్టండి మళ్ళా నేను లేదానికి నా దరువులు తీసి పెట్టాయి లేకుంటే వచ్చేసాం. ఎందుకంటే జరగములు చక్క కుమ్ములు చేసుకుంటారు జరగములు కాబట్టి ఒక తలాగి మనకు ఎద్దులక ఒకసారి మాట్లాడకపోతే మూడు చెప్పిన అట్లా కనుక్కోలేవు.